హాయ్ ఎవ్రీవన్. సిఎస్సి వెబ్సైట్లో టీఐఎస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని మన మొబైల్లోనే ఈజీగా ఏ విధంగా ఎంటర్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం సిఎస్సి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. మనకి మొబైల్లో వెబ్సైట్ పేజ్ అనేది పూర్తిగా కనిపించకపోయినట్లయితే మన రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి డెస్క్టాప్ సెట్టింగ్ కనిపిస్తుంది. సో దాన్ని కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ పేజ్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇంకా కనిపించకపోయినట్లయితే అగైన్ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి లాస్ట్లో సెట్టింగ్స్ కనబడుతుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లో ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేస్తాం. సో ఇందులో మనకి డిఫాల్ట్ జూమ్ కనిపిస్తుంది. సో అంటే మనకి వెబ్సైట్ పేజ్ మనకి వ్యూ అనేది జూమ్ తగ్గించుకోవాలి. 50% వరకు తగ్గించుకుంటే ఇప్పుడు మనకి వెబ్సైట్ పేజ్ అనేది పూర్తిగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్లో లాగిన్ కనిపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్కి సంబంధించిన క్రెడెన్షియల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడికి సంబంధించి మన ట్రెజరీ ఐడిని ఎంటర్ చేస్తాం. అలాగే పాస్వర్డ్, మనం అటెండెన్స్ యాప్ని ఏ పాస్వర్డ్తో అయితే ఓపెన్ చేస్తున్నామో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఇస్తాం. నెక్స్ట్ క్యాప్చా కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయితే చేస్తాం. ఈ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాం. సిఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యాం. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ హోమ్ తర్వాత సర్వీస్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనకి 3 టైల్స్ కనిపిస్తున్నాయి. వీటిలో మూడవది అగైన్ మనకి టీఐఎస్ సర్వీసెస్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి. బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్ అయ్యాయి. సో వీటిలో ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాం. ఈ మన డీటెయిల్స్లో చాలా వరకు డిఫాల్ట్గా మనకి అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో వాటిలో ఏ డీటెయిల్స్ అయితే మనకి రాంగ్గా కనిపిస్తున్నాయో లేదా అక్కడ ఏ డీటెయిల్స్ లేకుండా ఉంటే కనుక వాటిని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ని కొంచెం మోడిఫై చేసుకుంటాం. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్తో పాటు డిజేబిలిటీ డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే నెక్స్ట్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. అలాగే లాస్ట్లో ఫైనల్గా చివరిన హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిపెండెంట్ డీటెయిల్స్ అనేవి కూడా అడుగుతుంది. కొంతవరకు డిఫాల్ట్గా కొన్ని డీటెయిల్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. సో వాటిలో ఏవైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం వాటిని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేసిన తర్వాత లాస్ట్లో చివరిన గ్రీన్ కలర్లో సేవ్ కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేస్తాం. సో దీనికి ముందు మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మనకు కనిపిస్తున్నటువంటి చూస్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేస్తే సో మన మొబైల్లో ఉన్నటువంటి ఫోటోని మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసం ముందుగా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోని జేపీజీ ఫార్మాట్లో బిలో 100 KB ఉండేలాగా సెట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. సో అది అయిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెకండ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ అడుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 10th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా డీటెయిల్స్ అడుగుతుంది. అలాగే ప్రొఫెషనల్ డిగ్రీ సంబంధించినటువంటి బీఎడ్, డిఎడ్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 10th క్లాస్ నుంచి ప్రతి డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేవి మనం ముందుగానే రెడీ చేసుకుని దాన్ని చూసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎందుకంటే సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ నెంబరు, అలాగే హాల్ టికెట్ నెంబరు, టోటల్ మార్క్స్, అలాగే సెక్యూరిటీ మార్క్స్, ఇలా ప్రతి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే పీజీ ఉంటే కనుక పీజీకి సంబంధించిన డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ బీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దీంతోపాటు ఇక్కడ ఎంఎడ్ కూడా అడుగుతుంది. ఒకవేళ ఉంటే కనుక ఎంటర్ చేస్తాం. లేకపోతే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది హ్యావ్ యూ పాస్డ్ ఎంఎడ్ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని ఇస్తే కనుక డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనం నో మీద క్లిక్ చేస్తాం. సో నో మీద క్లిక్ చేయగానే మనకు కనిపిస్తున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో ఇలా మొత్తం అన్నీ ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఒకవేళ ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనకి ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే లాస్ట్ మనకు కనిపిస్తుంది
డూ యూ హ్యావ్ అదర్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతుంది. సో మనకి అనదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తాం, లేకపోతే కనుక నో మీద క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో ఉన్నటువంటి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే థర్డ్ పేజీకి మనం వెళ్తాం. సో థర్డ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ మనకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ దాంట్లో ప్రజెంట్ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా డిఫాల్ట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. సో వాటిలో స్కూల్ నేమ్ మాత్రం ఎడిట్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ అడుగుతుంది. అంటే మనం ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు జరిగింది అనేది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో లాస్ట్ దాంట్లో చివరన హ్యావ్ యూ సెలెక్టెడ్ అనదర్ డిఎస్సి అని అడుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఎస్జిటి సెలెక్ట్ అయ్యి తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెకండ్ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకపోతే కనుక నో అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. సో మనం డిపార్ట్మెంటల్ టెస్ట్లు క్వాలిఫై ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని ఇస్తాం, లేకపోతే నో అని ఇస్తాం. ఎస్ అని ఇస్తే కనుక పక్కన నంబర్ ఆఫ్ టెస్ట్ అడుగుతుంది. సో అక్కడ ఈఓ జీఓ రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 ఇస్తాం. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ కింద మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఈఓకి సంబంధించి రిజిస్టర్డ్ నెంబరు, జీఓకి సంబంధించిన రిజిస్టర్డ్ నెంబరు, సో ఎప్పుడు పాస్ అయ్యాం అనేది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అడిగిన డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ టెట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనకు ఉన్నట్లయితే కనుక ఎస్ అని క్లిక్ చేస్తాం. సో టెట్ అనేది లేకపోతే కనుక నో అని క్లిక్ చేస్తాం. సో 2011 నుంచి అపాయింట్ అయిన వాళ్ళకి టెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇస్తారు. సో అంతకుముందు వాళ్ళు నో అని ఇస్తే సరిపోతుంది. సో ఎస్ అని ఇస్తే నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. అప్పుడు రాసినటువంటి టెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అవన్నీ అడుగుతుంది, మార్క్స్. సో ఇక్కడ టెట్ ఎగ్జామ్ టైప్ అనేది టెట్ అనేది ఏపీకి సంబంధించింది. సీటెట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెస్ట్ అది. నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రమోషన్ తీసుకుని ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేస్తాం. సో ఎస్ మీద క్లిక్ చేస్తే సో నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ అడుగుతుంది. సో ఎన్ని ప్రమోషన్స్ అనేవి మనం తీసుకున్నామో అక్కడ నెంబర్ ఇస్తాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఓపెన్ అవుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రమోషన్ లేకపోతే కనుక, ప్రమోట్ కాకపోతే కనుక నో అని క్లిక్ చేస్తాం. లాస్ట్లో ఉన్న సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. జనరల్ ట్రాన్స్ఫర్స్. సో దానికి పైన ఇఫ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ కానీ జరిగి ఉంటే 610 జీవో ద్వారా జరిగి ఉంటే కనుక సో అక్కడ ఎస్ అని ఇస్తాం. అవి లేకపోతే కనుక నో అని ఇస్తాం. సో ఇక్కడ జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అక్కడ ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్స్ఫర్ జరిగినాయో నెంబర్ ఇస్తాం. నెంబర్ ఇస్తే ఈ విధంగా కింద కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ కూడా సాధారణంగా డిఫాల్ట్గా కొన్ని వస్తున్నాయి. సో వాటిలో ఏమైనా మార్పులు ఉంటే కనుక, చేంజెస్ ఉంటే కనుక వాటిని కొంచెం చేంజ్ చేసుకునే అవసరం ఉంటుంది. ఎడిట్ అవుతున్నాయి. సో వాటిని ఎడిట్ చేసుకుంటాం. చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డీటెయిల్స్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో వీటిలో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఆర్ నో అడుగుతుంది. వాటిని ఇచ్చేస్తాం. సో లాస్ట్లో హ్యాండ్లింగ్ 10th క్లాస్ అడుగుతుంది. 10th క్లాస్ డీల్ చేస్తే కనుక ఇంతవరకు ఎస్ అని ఇస్తాం. సో ఎస్ అని ఇస్తే కనుక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎన్ని సంవత్సరాల 10th డీలింగ్ సంబంధించి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా మన నంబర్ అనేది ఇస్తాం. సో ఫైనల్గా ఇక్కడ సేవ్ చేస్తాం. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ కూడా సిఎస్సి వెబ్సైట్లో టీఏకి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా సేవ్ చేసుకుంటాం.
థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.